తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. లోకమును ఎవడు ఓడింపగలుగును? యేసు దేవుని పుత్రుడు అని నమ్మువాడు మాత్రమే. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, పునీత యోహాను గారు మానవులమైన విశ్వాసులమైన మనం ఏ విధంగా లోకముపై విజయం సాధించగలమో వివరించు సందర్భంలోనిది ఈ వచనం. ముందుగా లోకం అనగానేమి మరియు లోకాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం ఏం బోధిస్తుందో ముందుగా తెలుసుకుందాం. పునీత యోహాను గారు తాను రాసిన మొదటి లేఖలో 2వ అధ్యాయము 16వ వచనంలో ఏ విధంగా వివరిస్తూ ఉన్నారు. ఈ లోకము దానిలో ఉన్నదంతయు శారీరక వ్యామోహము, దృష్టి వ్యామోహము, జీవితమునందలి అహంభావము అని తెలియజేస్తున్నారు. అదేవిధంగా యోహాను శుభవార్త 10వ అధ్యాయము 18వ వచనం ప్రకారం లోకము దేవుని ద్వేషించినది అని తెలియజేస్తున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ప్రకారం లోకము మనుషులను దేవునికి విరోధులుగా చేయును అని వాక్యం పలుకుతూ ఉంది. ఇంకా ఈ లోకము మానవాళికి పాపమునకు గురిచేసి మరణమును ఫలముగానిచ్చినది. ఈ లోకము కలకాలం నడిచేది కాదు, మధ్యలోనే గతించును. ఈ లోకము అసత్యమును, అవినీతిని, దౌర్జన్యమును, అరాచకములను, దోపిడీ కాండ్రను నిలవనిచ్చును. పేదలను, దీనులను, పుణ్యాత్ములను, పవిత్రులను, బలహీనులను భయపెట్టును. అజ్ఞానమునకు, అంధకారమునకు నిలయముగా ఈ లోకము ఉండును. మరి ఇలాంటి లోకమును ఎవడు ఓలింపగలుగును అని ప్రశ్నిస్తే, ఎవరైతే యేసు దేవుని పుత్రుడు అని నమ్ముతారో వారు మాత్రమే లోకాన్ని జయించగలుగుతారు. ఇంకా దేవుని నుండి వచ్చినదంతయు లోకమును ఓడించును. మనం దేవునిలో పెంపొందించుకున్న విశ్వాసం, నమ్మకం, ప్రేమ, నిరీక్షణ ద్వారా లోకంపై విజయం సాధించగలుగుతాం. ఇంకా ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించినప్పుడు లోకమే తన ఓటమిని ఒప్పుకుంటుంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, లోకాన్ని, లోక వ్యామోహాలను ఎదుర్కోవాలన్నా, వాటిపై విజయం సాధించాలన్నా మనం యేసు ప్రభుని కలిగి ఉండాలి. ఆయనపై విశ్వాసం, ప్రేమను పెంపొందించుకోవాలి మరియు దేవుని ఆజ్ఞలకు బద్ధులమై జీవించాలి. అప్పుడే మనకు లోకంపై విజయం అన్నది లభిస్తుంది. ప్రార్థించుదము. సకల శక్తి సామర్థ్యములకు కొలువై ఉన్న మా దేవా, మీకు మా వందనం, మీకు మా స్తోత్రం. మానవులమైన మేము మా బలహీనతల వలన లోకములో, లోక వ్యామోహాలలో చిక్కుకొని పోయి అల్లాడుతున్నాము. మా శక్తితో ఎంత ప్రయత్నించినా లోక వ్యసనాల నుండి బయటపడలేకపోతున్నాం, కృషించిపోతూ ఉన్నాం. అప్పుడే మీరు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును మాకిచ్చి వాటిని జయించులాగున మాకు మీ శక్తిని వసకితిరి. ఇక ముందు కూడా మరలా లోక వ్యామోహాలలో పడి కనుమరుగైపోకుండా మీ కృపలో మమ్మలను భద్రపరచమని యేసుక్రీస్తు ప్రభుని అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.